1500 crores ఉన్నాయి. అవి మేము కట్టినాయి. మా పిల్లల పైసలన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అవే మాకు ఇవ్వమండి సార్. ఇప్పుడు ఏంటి అసలు ఈ స్కీమ్ తేవడం ఎట్లా చూస్తారు? ఓకే, ఇప్పుడు మాది డిప్లొమా ఎస్బిటెట్ అనేది ఒక గవర్నమెంట్ అథారిటీకి సంబంధించింది సార్. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈ సెట్ ఇస్తామంటారు, లాటరల్ ఎగ్జామ్ ఇస్తారంటారు, కానీ మాకు ఆ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్ కిందికి వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. మాకు ప్రైవేట్ సర్టిఫికేట్ వద్దు. మేము ఇంత చదువుకుంది ఎందుకు? మేము లేబర్ వర్క్స్ చేయాలంట సార్. మేము ఎందుకు ఇంత చదువుకుంది? మేము బీటెక్ సెకండ్ ఇయర్ కి బీటెక్ ఆ 3 years ఈ 3 years కలిపి 6 years ఇంజనీరింగ్ చేస్తాము. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇంటర్ చదివి బీటెక్ చదివిన వాళ్ళందరూ క్రిమినల్ వేస్ట్ అంటున్నారు డైరెక్ట్. అందుకే మేము చదవద్దు అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు ఇంటర్ చేసి బీటెక్ చేసే వాళ్ళు ఎట్లా, వాళ్ళు 4 years మాత్రమే బీటెక్ చదువుతారు. కానీ మేము ఈడ 3 years చదివి లాటరల్ ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళి 3 years చదువుతాం. 90% ఆఫ్ ది సిలబస్ అనేది మేము ఇక్కడనే చదివేస్తాము. సో మాకు ఎట్లా ఉంటుంది సార్ స్కిల్స్ లెవెల్. ఓకే, మీరు ఇదంతా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు అసలు ఫామ్ నింప రావట్లేదు, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ఆయన ఏం చదువుకున్నారు సార్? రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నారు? ఫామ్ స్పెల్లింగ్ సార్. అసలు ఏంది అంటే మాకు ఫామ్ ఫిల్అప్ చేయడం రా. అందుకే ఇప్పుడు ఇంజనీరింగ్స్ లేని ఆయన పోయే కార్ ఎవరు తయారు చేసారు? ఆయన ఎక్కి తిరిగే ఫ్లైట్ ఎవరు తయారు చేసారు? ఆయన యూజ్ చేసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇంజనీర్స్ తయారు చేసిండే. అట్లాంటిది ఇప్పుడు ఇంజనీర్స్ కి మేము డిప్లొమా తీసేసామంటే మేము ఏమైపోవాలి? మాకు ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ సార్. మాకు 2 years లైఫ్ వేస్ట్. ఇప్పుడు మాకు ఈ సెట్ ఉండదు, లాటరల్ ఎంట్రీ ఉండదు అంటారు. సరే, దీనికి నిన్న అనేది ఈ విషయం మీ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉందమ్మా? అంటే మీరు మా అమ్మ ఇప్పుడు ఇట్లాంటి స్కీమ్ వచ్చింది, మా చదువులు ఇక్కడితో ఆగిపోతున్నాయి అని చెప్పగానే మీ తల్లిదండ్రుల ఫీలింగ్ ఎట్లా? పేరెంట్స్ అసలు వాళ్ళు ఫుల్. ఇప్పుడు మేము అనేది హాస్టల్ సార్. మేము దూరం నుంచి ఎక్కడనో పాలిసెట్ ఎగ్జామ్ రాసి సీట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు ఎంతో నమ్మకంతో మమ్మల్ని పంపించారు. వాళ్ళకి ఇప్పుడు ఇట్లా చెప్తుంటే హాస్టలర్స్ సార్ మేము ఏమైపోవాలి? అంత నమ్మకంతో పంపించినాం. ఇప్పుడు మీరు చదువుకోవట్లేరు, చదివి ఇక్కడికి ఆగిపోతున్నారంటే వాళ్ళకి మా మీద ఒక ఇంజనీరింగ్ అవుతారు, మమ్మల్ని బాగు చేస్తారనే నమ్మకంతో పంపించారు. ఇప్పుడు మాది చదువు ఆగిపోతుంది అని అంటే మేము ఏమైపోవాలి సార్? మా లైఫ్ ఏంది అసలు? మీ లైఫ్ ఏందో మీకే అర్థం కావట్లేదు. అసలు మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పడేసినారు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒక స్కిల్ యూనివర్సిటీ అనుకుంటున్నాం సార్. ఆ స్కిల్ యూనివర్సిటీనే మీరు గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము అందులోకే వస్తాం. స్కిల్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ కి చేయండి, మేము స్కిల్ యూనివర్సిటీలోనే ఉంటాం.